గణిత మరియు విజ్ఞాన శాస్త్ర బోధనా పద్ధతులు. మెథడాలజీ అనగా మెథడాలజీ అనేది హౌ టు టీచ్, ఎలా బోధించాలి అనే దాని గురించి చెప్పేటువంటి ఒకానొక సబ్జెక్ట్. అంటే బోధనా పద్ధతి ఒక ఉపాధ్యాయుని యొక్క బోధనా విధానం. పెడగాజికల్ జర్నీ, ఏ టీచర్స్ అప్రోచ్. ఇందులో మనకి ముఖ్యంగా 6 అంశాలు ఉన్నాయి. దాని యొక్క ఫౌండేషన్స్. శాస్త్రం అంటే ఏమిటి, సైన్స్ అనేది ఎలా ఉంటుంది. శాస్త్రాన్ని గమనించినట్లయితే శాస్త్రంలో ముఖ్యంగా సైంటిఫిక్ మెథడ్ అనేటువంటిది ఉంటుంది. దాంట్లో సమస్యను గుర్తించడము, పరికల్పన చేయడము, ప్రయోగం చేయడము, దత్తాంశాలను సేకరించడము, నిర్ధారణ చేయడము, చివరికి సాధారణీకరించడం. ఇలా ఉంటే దాన్ని శాస్త్రము అంటారు. శాస్త్రము అనేటువంటిది దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. ఇది శాస్త్రం. తర్వాత శాస్త్రంలో ముఖ్యంగా లక్ష్యాలు అనేటువంటివి ఉంటాయి. ఏమి సాధించాలి అనేది లక్ష్యం గురించి చెప్తుంది. అంటే విద్యార్థి ప్రవర్తనలో తీసుకురావలసిన వాంఛనీయ మార్పులే లక్ష్యాలు. అంటే ఒక పాఠాన్ని బోధిస్తాము. దేనికోసం పాఠాన్ని బోధిస్తాము? ఆ పాఠాన్ని బోధించిన తర్వాత పిల్లవాని యొక్క ప్రవర్తనలో ఏ మార్పులైతే రావాలని కోరుకున్నామో ఆ మార్పులు వచ్చాయా లేదా అనేటువంటిది పరిశీలించడం. అంటే ఆ మార్పులే లక్ష్యాలుగా చెప్పుకోవచ్చు. అంటే పాఠ్యాంశ బోధన తర్వాత విద్యార్థి ప్రవర్తనలో, అంటే విద్యార్థికి తెలిసిన విషయాలలో అతడు పనిచేసే తీరు, తర్వాత యోచించే తీరులో మార్పు కనిపించితే ఆ మార్పునే ప్రవర్తన మార్పులు అంటారు. సో మరి డాక్టర్ బెంజమిన్ బ్లూమ్స్ బోధనా లక్ష్యాలను 3 ప్రధాన వర్గాలుగా విభజించడం జరిగింది. వాటినే జ్ఞానాత్మక రంగము, మానసిక చలనాత్మక రంగము, భావావేశ రంగము అంటారు. ఈ బెంజమిన్ బ్లూమ్స్ టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ అనే గ్రంథాన్ని రచించాడు. తదుపరి పునాదులు, లక్ష్యాలు తర్వాత మనకు పద్ధతులు ఉన్నాయి ఎలా బోధించాలి అని. బోధన అనేటువంటిది ఒక పద్ధతిలో బోధించడం జరుగుతుంది. ఈ బోధనా పద్ధతులు అనేటువంటివి మరి ప్రాజెక్టు పద్ధతి, తర్వాత సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతి, సంశ్లేషణ పద్ధతి, ఆగమన పద్ధతి, నిగమన పద్ధతి, ఇలాంటివన్నీ పద్ధతులు మనకు ఉన్నాయి. ఇవి ఎలా బోధించాలనే దాని గురించి చెబుతాయి. మరి ప్రణాళిక అంటే పాఠాన్ని ఎలా రూపొందించాలి. ఈనాడు ఎన్ఈపి 2020 ప్రకారము మనము ఒక పాఠాన్ని రూపొందించుకోవాలి అంటే కొన్ని సూత్రాలను అవలంబించాలి. పిల్లవాడు ఎటువంటి స్థాయిలో ఉన్నాడు, వాట్ ఈస్ ద కరెంట్ స్టేటస్ ఆఫ్ ది స్టూడెంట్ అండ్ వాట్ డిజైర్డ్ అవుట్కమ్ టు రీచ్. సో ఈస్ దేర్ ఎనీ గ్యాప్ బిట్వీన్ ది desired outcome and current status, then gap analysis is to be conducted. So then you have to design the instruction. కాబట్టి పాఠాన్ని రూపొందించేటప్పుడు పిల్లవాని యొక్క అవసరాలు ఏమున్నాయి, వాట్ ఆర్ ది లెర్నింగ్ నీడ్స్, అభ్యసన అవసరాలు ఏంటి, పిల్లవాని స్థాయి ఏంటి, ఏ స్థాయిని పిల్లవాడు చేరుకోవాలి, దానికి మధ్య ఏమైనా గ్యాప్స్ ఉన్నాయా, వీటిని ఆలోచించి అవసరాలను తెలుసుకొని విశ్లేషణ చేసి అప్పుడు పాఠ్యాంశాన్ని లేదా పాఠాన్ని మనము డిజైన్ చేయడం లేదా రూపొందించుకోవడం జరగాలి. సో ఇది ప్రణాళికకు సంబంధించి. తదుపరి వనరులు అంటే ఏ పరికరాలు వాడాలి, వాట్ ఆర్ ద టూల్స్ యూజ్డ్ ఇన్ టీచింగ్ లెర్నింగ్ ప్రాసెస్, టిఎల్ఎం బోధనోపకరణాలు ఏం వాడాలి అనేటువంటిది ఇందులో వస్తుంది. అదేవిధంగా మూల్యాంకనం. మరి ఈనాడు మనము టెక్నాలజీ పెరగడం ద్వారా వనరులు అయితే మాత్రం ఏఐ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడుతున్నాం. అదేవిధంగా దృశ్య పరికరాలు వాడుతున్నాం. దృశ్య బోధనోపకరణాలతో పాటు శ్రవణ బోధనోపకరణాలు వాడుతున్నాం. అదేవిధంగా దృశ్య శ్రవణ బోధనోపకరణాలు వాడుతున్నాం. అదేవిధంగా డైరెక్ట్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్స్, డిజిటల్ క్లాసెస్ కూడా, తర్వాత ఆన్లైన్ క్లాసెస్ కూడా మనం చేయడం జరుగుతుంది. ఇవన్నీ వనరుల కింద వస్తాయి. అదేవిధంగా మూల్యాంకనం అన్నప్పుడు ఎలా పరీక్షించాలి, ఏం సాధించాడు, ఎంత సాధించాడు అని పరీక్షించడానికి అచీవ్మెంట్ టెస్ట్ అనేటువంటివి పెడతాం. ఈ మూల్యాంకనంలో భాగంగా ఈనాడు ఎన్ఈపి 2020
ఎన్సిఎఫ్ 2005, ఎన్సిఎఫ్ 2023 ప్రకారము 4 ఎఫ్ఏలు, 2 ఎస్ఏలు పెడుతున్నాం. ఎఫ్ఏ అంటే ఫార్మేటివ్ అసెస్మెంట్, నిర్మాణాత్మక మూల్యాంకనం. రెండవది సంగ్రహణాత్మక మూల్యాంకనము, ఎస్ఏ సమ్మేటివ్ అసెస్మెంట్ అంటాం. ఎఫ్ఏల్లో టూల్ 1, టూల్ 2, టూల్ 3, టూల్ 4 అనేది ఉంది. టూల్ 1 అనగా సో స్టూడెంట్ రిఫ్లెక్షన్స్ అండ్ పార్టిసిపేషన్. స్టూడెంట్ రిఫ్లెక్షన్స్ అండ్ పార్టిసిపేషన్, పిల్లవాడు ఏ దాంట్లో భాగస్వామ్యం వహించాడు, అతని యొక్క రిఫ్లెక్షన్స్ ఏంటి అనే దానికి 10 మార్కులు ఉంటాయి. టూల్ 1 అది. టూల్ 2 అంటే అర్థం ఏమంటే, టూల్ 2లో మనకు రాత అంశాలు ఉంటాయి. రిటర్న్ వర్క్, నోట్స్, తర్వాత హోంవర్క్, వర్క్షీట్లు, సో వాటికి సంబంధించి అన్ని రకాలైనటువంటి రాతకు సంబంధించిన అంశాలు 10 మార్కులు కలిగి ఉంటాయి. రిటర్న్ వర్క్ ఈజ్ 10 మార్క్స్. అండ్ థర్డ్ టూల్ ఈజ్ ప్రాజెక్ట్ వర్క్. ప్రాజెక్ట్ వర్క్ క్యారీస్ 10 మార్క్స్. కాబట్టి టూల్ 1 10 మార్క్స్, టూల్ 2 10 మార్క్స్, టూల్ 3 10 మార్క్స్. దెన్ ఫోర్త్ టూల్ ఈజ్ స్లిప్ టెస్ట్, లఘు పరీక్ష. లఘు పరీక్షకి 20 మార్కులు ఉంటాయి. మొత్తం ఫార్మేటివ్ అసెస్మెంట్ అంతా కలిసి 50 మార్కులకు ఉంటుంది. ఇది కంటిన్యూయస్ కాంప్రిహెన్సివ్ ఎవాల్యుయేషన్. సో డ్యూరింగ్ టీచింగ్, బిఫోర్ టీచింగ్, ఆఫ్టర్ టీచింగ్. సో దిస్ ఈజ్ ఫార్మేటివ్ అసెస్మెంట్. And then after semester 1 summative, and after second semester 1 another summative, that is సంగ్రహణాత్మక మూల్యాంకనాలు 2 ఉంటాయి అన్నమాట. సో ఇది మూల్యాంకనమైనటువంటిది ఎలా పరీక్షించాలనే దానికి సంబంధించి. తర్వాత మనకు ఇక్కడ గమనించినట్లయితే మనకు బోధనలో మరి లక్ష్యాలను ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ సంబంధించి సో బోధనా లక్ష్యాలను వర్గీకరించిన శాస్త్రవేత్త బెంజమిన్ బ్లూమ్స్. టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్ గ్రంథ రచన బెంజమిన్ బ్లూమ్స్. ఈ బెంజమిన్ బ్లూమ్స్ బోధనాలుగా వర్గీకరించడం జరిగింది. ఆ 3 రంగాలు ఏమంటే, జ్ఞానాత్మక రంగము, కాగ్నిటివ్ డొమైన్. రెండవది భావవేశ రంగము, దట్ ఈజ్ అఫెక్టివ్ డొమైన్. మూడవది మానసిక చలనాత్మక రంగము, దట్ ఈజ్ సైకోమోటార్ డొమైన్. జ్ఞానాత్మక రంగాన్ని వర్గీకరించినది లక్ష్యాల గురించి బెంజమిన్ బ్లూమ్స్, భావవేశ రంగాన్ని క్రాత్వెల్, అండ్ మానసిక చలనాత్మక రంగాన్ని ఎలిజబెత్ సింప్సన్, ఆర్హెచ్ దవే, వీళ్ళు దాని గురించి వివరించడం జరిగింది. మళ్ళీ జ్ఞానాత్మక రంగంలో ఏముంటాయి అంటే, జ్ఞానము, అవగాహన, వినియోగము. అదేవిధంగా భావవేశ రంగంలో అభిరుచి, వైఖరులు, ప్రశంస. నైపుణ్యము అంటే అది మానసిక చలనాత్మక రంగంలో నైపుణ్యము లేదా కౌశలాలు ఉంటాయి. వాటికి సంబంధించి చూసినట్లయితే మరి వాటిలో చిత్రలేఖనము, హస్తలాఘవము, పరిశీలన, నిర్మాణాత్మక నైపుణ్యాలు, తర్వాత ఛేదనా నైపుణ్యాలు, ప్రాయోగిక నైపుణ్యాలు, సేకరించి భద్రపరచు నైపుణ్యాలు, పటాలు గీసే నైపుణ్యాలని మానసిక చలనాత్మక రంగంలో ఉంటాయన్నమాట. సో ఇది మనకు ఇన్ డీటెయిల్ కాకుండా కొంత బోధనా లక్ష్యాలకు సంబంధించినటువంటి సమాచారం. అదేవిధంగా బోధనా పద్ధతులు చూసినట్లయితే, గణిత శాస్త్రానికి ఉత్తమమైన బోధనా పద్ధతి అంటే ఆగమన పద్ధతి. సామాన్య శాస్త్రమునకు లేదా విజ్ఞాన శాస్త్రమునకు ఉత్తమమైన బోధనా పద్ధతి అంటే ప్రయోగ పద్ధతి. అండ్ సాంఘిక శాస్త్రానికి ఉత్తమమైన బోధనా పద్ధతి అంటే అంశముల పద్ధతి. దెర్ఫోర్ ద బెస్ట్ teaching method for mathematics is inductive method, and best teaching method for science is experimental method, and for social studies the best method is that is what is called అంశముల పద్ధతి అంటాం. కాబట్టి ఇవి ముఖ్యమైనటువంటి బోధనా పద్ధతులు. మరి ఈ బోధనా పద్ధతులే కాకుండా మరి గణిత శాస్త్రానికి కీలకమైన నిర్వచనాలు ఎవరు ఇచ్చారు, ఏం చెప్పారు అనేది చూసినట్లయితే, పరిమాణ శాస్త్రం అని చెప్పింది అగస్ట్ కామ్టే. సైన్స్ ఆఫ్ మెజర్మెంట్ ఈజ్ మ్యాథమెటిక్స్ అని ఎవరు చెప్పారంటే అగస్ట్ కామ్టే, సైన్స్ ఆఫ్ మెజర్మెంట్. దెన్ స్థలము, సంఖ్యలు, స్పేస్ అండ్ నెంబర్స్ ఈజ్ మ్యాథమెటిక్స్ అని చెప్పింది జాన్ లాక్. అదేవిధంగా మానవ నిర్మాణము స్థిరపడే మార్గమే, అంటే ఏ లాజికల్ సిస్టమ్ బిల్ట్ బై హ్యూమన్ క్రియేషన్ అని చెప్పిండేది మ్యాథమెటిక్స్ అని చెప్పిండేది ఆల్బర్ట్ ఐన్స్టీన్. అన్ని శాస్త్రాలకు ద్వారము, తాళం చెవి, గేట్వే అండ్ కీ టు ఆల్ సైన్సెస్ ఈజ్ మ్యాథమెటిక్స్ అని చెప్పిండేది బేకన్. అదేవిధంగా అవసరమైన నిర్ధారణలు రాబట్టే శాస్త్రము
మ్యాథమెటిక్స్ అని చెప్పిండేది బెంజమిన్ పియర్స్. సైన్స్ ఆఫ్ డ్రాయింగ్ నెససరీ కన్క్లూషన్స్ ఈజ్ మ్యాథమెటిక్స్ అని చెప్పిండేది బెంజమిన్ పియర్స్. ఇవి కీలకమైన నిర్వచనాలు గణిత శాస్త్రం సంబంధించి. అదేవిధంగా విజ్ఞాన శాస్త్రం సంబంధించి కార్ల్ పియర్సన్ ఏమన్నాడంటే, వాస్తవాల వర్గీకరణ మరియు విజ్ఞాన శాస్త్రాల వ్యాకరణమే మరి సైన్స్ అని చెప్పాడు. క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అండ్ గ్రామర్ ఆఫ్ సైన్స్ ఈజ్ కాల్డ్ సైన్స్ అని చెప్పిండేది కార్ల్ పియర్సన్. అండ్ సింథటిక్ కన్స్ట్రక్షన్, సంశ్లేషణాత్మక నిర్మాణమే సైన్స్ అని చెప్పిండేది ఏడబ్ల్యూ గ్రీన్. అదేవిధంగా హెన్రీ పాయింకెర్ రాళ్లతో ఇల్లు నిర్మించినట్లే మరి వాస్తవాలతో సైన్స్ నిర్మితమై ఉంటుంది. బిల్ట్ విత్ ఫ్యాక్ట్స్ లైక్ ఎ హౌస్ ఈజ్ బిల్ట్ విత్ స్టోన్స్ అని చెప్పిండేది హెన్రీ పాయింకెర్. ఇది విజ్ఞాన శాస్త్రం సంబంధించిన కీలకమైన అంశాలు. అదేవిధంగా మనకి హిస్టారికల్గా చూసినట్లయితే నలంద విశ్వవిద్యాలయం కులపతి మరి ఆర్యభట్ట ఎవరి కాలంలో అంటే చంద్రగుప్త విక్రమాదిత్యుని కాలంలో ఆర్యభట్టుడు విశ్వవిద్యాలయ కులపతిగా ఉన్నాడు. ఇంకా విజ్ఞాన శాస్త్రము గణిత శాస్త్రం విలువల గురించి చూసినట్లయితే దేర్ ఆర్ 4 వాల్యూస్ ఫర్ మ్యాథ్స్ అండ్ సైన్స్. ఫస్ట్ వన్ ఈజ్ డిసిప్లినరీ వాల్యూ, సెకండ్ వన్ ఈజ్ ఎస్థెటిక్ వాల్యూ, థర్డ్ వన్ ఈజ్ కల్చరల్ వాల్యూ, ఫోర్త్ వన్ ఈజ్ యూటిలిటేరియన్ వాల్యూ. అంటే మొదటిది క్రమశిక్షణ విలువ, రెండవది సౌందర్యాత్మక విలువ, మూడవది సాంస్కృతిక విలువ, నాలుగవది ప్రయోజనాత్మక విలువ. క్రమశిక్షణ విలువ అంటే ఏమంటే సందిగ్ధత లేకపోవడము, ఖచ్చితమైన ఆలోచన ఉండడమే క్రమశిక్షణ విలువ. అంటే అర్థం ఏమంటే ల్యాక్ ఆఫ్ యాంగిబ్యూటీ అండ్ ప్రిసైజ్ థింకింగ్ ఈజ్ కాల్డ్ డిసిప్లినరీ వాల్యూ. నెక్స్ట్ ఎస్థెటిక్ వాల్యూ, సౌందర్యాత్మక విలువ అంటే చిత్రలేఖనము, సంగీతము, శిల్పకళ లేదా ఆనందానుభవము, ఇదంతా కూడా సౌందర్యాత్మక విలువ. అంటే ఎస్థెటిక్ వాల్యూ అంటే అప్రిషియేషన్ అండ్ సెన్స్ ఆఫ్ ఎస్థెటిక్ సెన్స్ అంటే థింగ్ ఆఫ్ బ్యూటీ ఈజ్ జాయ్ ఫర్ ఎవర్ అనేది దీనికి సౌందర్యాత్మక విలువకు ఒక నానుడి. దీన్ని జాన్ కీట్స్ చెప్పాడు. సో అదేవిధంగా డ్రాయింగ్, మ్యూజిక్, స్కల్ప్చర్, జాయ్ఫుల్ ఎక్స్పీరియన్స్, దీస్ ఆర్ ఆల్ ది ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ఎస్థెటిక్ వాల్యూ. నెక్స్ట్ మనకి సాంస్కృతిక విలువలో మన వారసత్వాన్ని మనం కాపాడుకోవడమే సాంస్కృతిక విలువ అనమాట. కల్చరల్ వాల్యూ అంటే ప్రిజర్వింగ్ అవర్ హెరిటేజ్. నెక్స్ట్ ఫోర్త్ది వచ్చేసి యూటిలిటేరియన్ వాల్యూ అంటే ప్రయోజనాత్మక విలువ, దైనందిన జీవితంలో ఉపయోగపడడం. మనము ఏదైతే జ్ఞానాన్ని పొందామో మ్యాథ్స్కి సంబంధించి కానీ సైన్స్కి సంబంధించి కానీ అది దైనందిన జీవితంలో ఉపయోగించుకోవడం, డైలీ లైఫ్ యూటిలిటీ. నెక్స్ట్ కొలతలు, బరువులు, వీటన్నిటిని కూడా నిత్య జీవితంలో ఉపయోగించుకోవడం, మెజర్మెంట్స్ అండ్ వెయిట్స్. ఇది ప్రయోజనాత్మక విలువ. కాబట్టి విద్యా విలువలు, ఎడ్యుకేషనల్ వాల్యూస్ ఫర్ మ్యాథ్స్ అండ్ సైన్స్ ఆర్ 4: క్రమశిక్షణ విలువ, సౌందర్యాత్మక విలువ, సాంస్కృతిక విలువ, ప్రయోజనాత్మక విలువ. తర్వాత బెంజమిన్ బ్లూమ్స్ విద్యా లక్ష్యాలను ఇదివరకే మనం చెప్పుకున్నాము. ఈయన బోధనా లక్ష్యాలను 3 రంగాలుగా వర్గీకరించాడు. ఆ వర్గీకరణలో మొదటిది జ్ఞానాత్మక రంగము. ఈ జ్ఞానాత్మక రంగంలో ఎటువంటి లక్ష్యాలు ఉన్నాయి అని గమనించినట్లయితే జ్ఞానము, అవగాహన, వినియోగము, నైపుణ్యము, ఇవి అన్నీ కూడా జ్ఞానాత్మక రంగానికి సంబంధించి ఉన్నాయి. ముఖ్యంగా జ్ఞానం అంటే ఎటువంటి స్పష్టీకరణలు ఉంటాయంటే గుర్తించడము, జ్ఞప్తికి తెచ్చుకోవడం. రికగ్నైజింగ్ అండ్ రీకాలింగ్ ఈజ్ బిలాంగింగ్ టు నాలెడ్జ్ ఆబ్జెక్టివ్. నెక్స్ట్ అండర్స్టాండింగ్ ఆబ్జెక్టివ్. సో దట్ ఈస్ గివింగ్ ఎగ్జాంపుల్స్, కంపేరింగ్ అండ్ డిటెక్టింగ్ ఎర్రర్స్. కాబట్టి అవగాహన కింద ఏమొస్తాయంటే ఉదాహరణలు ఇవ్వడము, పోల్చడము, దోషాలు సవరించడము, వివరించడము, మరి అదేవిధంగా భేదాలు చెప్పడం. సో ఇది అవగాహనకు సంబంధించి. నెక్స్ట్ వినియోగానికి సంబంధించి వినియోగ లక్ష్యంకి సంబంధించి నూతన పరిస్థితుల్లో వినియోగించుకోట, తర్వాత కారణాలు ఊహించడము, ఇవన్నీ కూడా వినియోగానికి సంబంధించి ఉంటుంది. అంటే వినియోగము అనేటువంటిది మనము ఎలాగా చెప్పచ్చు అంటే అవగాహన చేసుకున్నంత మాత్రాన మనము
అది ఏ విధంగానూ మనకు ఉపయోగపడదు. మరి సంపాదించిన జ్ఞానాన్ని అవసరమైన సందర్భంలో వినియోగించి సమస్యలను పరిష్కరించుకుంటే దాన్ని వినియోగం అంటారు. అంటే నూతన పరిస్థితుల్లో ఉపయోగించుకోవడం, కారణాలు ఊహించడం. ఇంగ్లీష్‌లో చూస్తే యూజింగ్ ఇన్ న్యూ సిట్యుయేషన్స్ అండ్ హైపోథెసైజింగ్ కాజెస్ అంటే ఒకటి విశ్లేషించుట అనే అది కూడా మనకు వినియోగం అనే దాని కింద వస్తుంది. అదేవిధంగా అనాలిసిస్ అంటారు. తర్వాత హైపోథిసిస్ అంటే పరికల్పన సూచించడము. అదేవిధంగా పరికల్పనను పరీక్షించుటకు తగిన ప్రయోగ పద్ధతులను రూపొందించడము. శాస్త్రీయ ప్రక్రియలకు కారణాలు పేర్కొనడము, దత్తాంశాల ఆధారంగా నిర్ణయం చేయడము, సూత్రాలకు కొత్త ఉదాహరణలు కూడా ఇవ్వడం అంతా కూడా మనకు వినియోగం కింద వచ్చేటువంటి అంశం. సో ఇది మనకు దాని కింద వస్తుంది. తర్వాత తదుపరి మనకు వినియోగం తర్వాత నైపుణ్యం. నైపుణ్యం అనేటువంటిది కూడా మనకు చూసినట్లయితే చిత్రలేఖనము, నమూనాలు గీయడము, వేగంగా గణించడము, డ్రాయింగు, మేకింగ్ మోడల్స్, సో క్యాలిక్యులేటింగ్ క్విక్లీ ఇవన్నీ కూడా మనకు బెంజమిన్ బ్లూమ్స్ యొక్క జ్ఞానాత్మక రంగాన్ని స్పృశించేటువంటి అంశాలు. ముఖ్యంగా జ్ఞానాత్మక రంగంలో మరి నిర్మాణాత్మక నైపుణ్యాలు, ఛేదనా నైపుణ్యాలు ఇది యాక్చువల్గా సైకోమోటార్ డొమైన్ కింద వస్తుంది. సో ఇది ముఖ్యంగా అది అఫెక్టివ్ డొమైన్ కింద ఏమొస్తుందంటే మనకు జ్ఞానాత్మక రంగంలో జ్ఞానము, అవగాహన, వినియోగము. అదేవిధంగా మానసిక చలనాత్మక రంగంలో కౌశలాలు, నైపుణ్యాలు. భావవేశ రంగంలో ఏమొస్తాయంటే వైఖరులు, అభిరుచులు, అభినందన. దట్ ఈస్ ఫ్రమ్ కాగ్నిటివ్ డొమైన్ నాలెడ్జ్, అండర్స్టాండింగ్, అప్లికేషన్ and that is psychomotor domain skills and affective domain attitudes, aptitudes and appreciation. So these are all the things. So then regarding affective domain, అభిరుచి, శాస్త్రీయ ప్రాముఖ్యత, ప్రదేశాల సందర్శన, నమూనాల సేకరణ ఇవన్నీ కూడా వస్తాయన్నమాట. అవగాహన కింద ఏమొస్తాయంటే సొంత మాటల్లో చెప్పడం కూడా అదే వస్తుంది. దోషాలు సవరించడము, వ్యాఖ్యానించడం ఇవన్నీ అవగాహన లక్ష్యానికి సంబంధించిన స్పష్టీకరణలు. అదేవిధంగా వినియోగం అనేటువంటి దాని కింద పరిష్కరించడము, కారణాలు తెలుసుకోవడము, కారణాలను ఊహించడము, నిజ జీవితంలో దాన్ని ఉపయోగించడము, అంటే సాల్వింగ్ ది ప్రాబ్లమ్స్ అండ్ ఫైండింగ్ ది కాజెస్, యూజింగ్ ది నాలెడ్జ్ ఇన్ రియల్ లైఫ్. దిస్ ఈజ్ అబౌట్ అప్లికేషన్. And understanding is expressing in own words and correcting the mistakes and interpreting. So this is understanding. So this is about cognitive domain. And affective domain లో ఇంట్రెస్ట్, శాస్త్రీయ ప్రాముఖ్యత, ప్రదేశాల సందర్శన, నమూనాల సేకరణ ఇదంతా కూడా అభిరుచికి సంబంధించినటువంటి అంశాలుగా చెప్పుకోవచ్చు. అదేవిధంగా చరిత్రలో చింతనలో విమర్శనాత్మక ఆలోచన, విమర్శనాత్మక పరిశీలన, విశాల భావాలు కలిగి ఉండడము, ఇతరుల భావాలను గౌరవించడము, సత్యశోధన చేయడము, అతిశయోక్తి లేకుండా ఉండవడము, వాస్తవికానికి దగ్గరగా ఉండడము, మూఢనమ్మకాలను విడనాడడము ఇదంతా వైఖరి కింద వచ్చేటువంటి అంశం. అంటే అఫెక్టివ్ డొమైన్లో అభిరుచులు ఉన్నాయి, వైఖరులు. వైఖరి అంటే యాటిట్యూడ్ అనేది సైంటిఫిక్ యాటిట్యూడ్. సైంటిఫిక్ యాటిట్యూడ్ అంటే ఏమి? చింతనలో విమర్శనాత్మక పరిశీలన, అదేవిధంగా కీన్ అబ్జర్వేషన్ అంటాము. విశాల భావాలు కలిగి ఉండడము, ఇతరుల భావాలను గౌరవించడము, సత్యశోధన చేయడము, అతిశయోక్తి లేకుండా ఉండడము, వాస్తవానికి దగ్గరగా ఉండడము, తర్వాత మూఢనమ్మకాలు విడనాడడం అనేది శాస్త్రీయ వైఖరి లేదా వైఖరి కింద వచ్చేటువంటిది అఫెక్టివ్ డొమైన్. అదేవిధంగా అభినందన, ప్రశంస అంటాం. అభినందన అంటే విద్యార్థుల యొక్క శక్తి సామర్థ్యాలను అభినందించడం. బోధనలో లక్షణము మానవ ప్రగతికి శాస్త్రజ్ఞులు చేసిన కృషిని, నాగరికత అభివృద్ధిని, శాస్త్రం నిర్వహించే పాత్రను అభినందించడమే అభినందన, అప్రిషియేషన్ అనేది అఫెక్టివ్ డొమైన్ కింద వచ్చేటువంటిది. తర్వాత చివరికి మనకు వచ్చేది ఏమంటే స్కిల్స్ అన్నమాట. అంటే సైకోమోటార్ డొమైన్ కింద స్కిల్స్ వస్తాయి. ఈ స్కిల్స్లో విద్యార్థి చిత్రలేఖన నైపుణ్యాలు, హస్త నైపుణ్యాలు, పరిశీలన నైపుణ్యాలు, నిర్మాణాత్మక నైపుణ్యాలు, ఛేదనా నైపుణ్యాలు, వస్తువులు సేకరించి భద్రపరిచే నైపుణ్యాలు, ప్రాయోగిక నైపుణ్యాలు ఇవన్నీ కూడా సైకోమోటార్ డొమైన్ కింద వచ్చేటువంటి లక్ష్యాలు. మరి ఇవి మనకు ఉంటాయి.
ఇప్పుడు ఇంకా బోధనా పద్ధతుల గురించి మనము ఒకసారి అవగాహన చేసుకుందాం. కొన్ని క్వశ్చన్లు ఎలా రావచ్చు అంటే, విద్యార్థి దోషాలను గుర్తించి సవరించగలిగాడు. ఇది ఏ రంగం కింద వస్తుంది అంటే జ్ఞానాత్మక రంగము, అవగాహన కింద వస్తుంది. అలా క్వశ్చన్స్ అడగడానికి అవకాశం ఉంది. తర్వాత ముఖ్యంగా బోధనా పద్ధతులు వచ్చినప్పుడు ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా గణిత బోధనకు ఉత్తమమైన బోధనా పద్ధతి ఏది అంటే ఆగమన పద్ధతి, ఇండక్టివ్ మెథడ్. ఇండక్టివ్ మెథడ్ అంటే ఏంటి అంటే ఉదాహరణల నుండి సూత్రానికి వెళ్ళడం, ఎగ్జాంపుల్స్ టు రూల్స్. అదేవిధంగా తెలిసిన దాని నుండి తెలియని దానికి పోవడం, నోన్ టు అన్నోన్, అది ఆగమన పద్ధతి. అదేవిధంగా అన్వేషణకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి పద్ధతి అంటే ఆగమన పద్ధతి. కొత్త సూత్రాలు రాబట్టడానికి అనువైన పద్ధతి అంటే ఆగమన పద్ధతి. మ్యాథ్స్కు చాలా ప్రాధాన్యత ఇచ్చేటువంటి పద్ధతి లేదా మ్యాథ్స్లో ఎక్కువగా వాడే పద్ధతి అంటే ఆగమన పద్ధతి. అదేవిధంగా స్పెసిఫిక్ టు జనరల్ అనేటువంటిది కూడా ఆగమన పద్ధతి. నిగమన పద్ధతి అంటే సూత్రం నుండి ఉదాహరణకు, రూల్స్ టు ఎగ్జాంపుల్స్. అదే అమూర్తం నుండి మూర్తానికి పోతే అంటే అబ్స్ట్రాక్ట్ టు కాంక్రీట్ పోతే అది నిగమన పద్ధతి, డిడక్టివ్ మెథడ్ అంటారు. అదేవిధంగా స్మృతికి వేగానికి ప్రాధాన్యత ఇచ్చే పద్ధతి అంటే నిగమన పద్ధతి. సమస్య సాధనకు ఉపయోగపడే పద్ధతి అంటే నిగమన పద్ధతి. జనరల్ టు స్పెసిఫిక్ పోతుందన్నమాట ఇది. కాబట్టి ఈ విధంగా ఆగమన పద్ధతి అనేటువంటిది మ్యాథ్స్కు అనుకూలంగా ఉండేటువంటి పద్ధతి అని చెప్పచ్చు. అదేవిధంగా ఉదాహరణల నుండి సూత్రము అంటే అర్థం సూత్రీకరణ పద్ధతి అని కూడా చెప్పచ్చు. ఆగమన పద్ధతిని సూత్రీకరణ పద్ధతి అని కూడా చెప్పచ్చు. సో ఇంకా బోధనా పద్ధతుల్లో సంశ్లేషణ, విశ్లేషణ పద్ధతులు చూసినట్లయితే విశ్లేషణ పద్ధతి అనేది తెలియని దాని నుండి తెలిసిన దానికి పోయేది. విశ్లేషించుకుంటూ పోయినామంటే తెలియంది తర్వాత తెలిసిపోతుంది అన్నట్టు, తెలిసిన దానికి వెళ్తాం. తర్వాత ఇదైతే తెలిసిన దాని నుండి తెలియని దానికి సంశ్లేషణ పద్ధతి అనమాట. సారాంశం నుండి దత్తాంశానికి పోయేది విశ్లేషణ పద్ధతి. అలా కాకుండా దత్తాంశం నుండి సారాంశానికి పోయేది సంశ్లేషణ పద్ధతి. ఇది అనలిటికల్ మెథడ్ అనేటువంటిది సుదీర్ఘమైనటువంటి పద్ధతి, లాంగ్ మెథడ్ అనమాట. ఏది విశ్లేషణ పద్ధతి. ఇది సంశ్లేషణ అనేది సంక్షిప్తమైన పద్ధతి, బ్రీఫ్ మెథడ్ అనమాట. అన్వేషణకు అవకాశం ఉన్నటువంటి పద్ధతి విశ్లేషణ పద్ధతి. అలా కాకుండా ప్రదర్శనకు అనుకూలంగా ఉండేటువంటి పద్ధతి సూటబుల్ ఫర్ ప్రజెంటేషన్. ఎందుకంటే సంక్షిప్తంగా ఉంటుంది కాబట్టి ఈజీగా ప్రదర్శించవచ్చు అనమాట. ఇది సంశ్లేషణ పద్ధతి, విశ్లేషణ పద్ధతికి సంబంధించి. వీటిని ఎక్కువగా ఆగమన, నిగమన ఈ పద్ధతులన్నీ కూడా మనము మ్యాథమెటిక్స్లో ఎక్కువగా వాడతాం. అదేవిధంగా కొన్ని సందర్భాల్లో సైన్స్లో కూడా వాడతాం. అదేవిధంగా విద్యార్థి కేంద్రీకృత పద్ధతులు చూసినట్లయితే అన్వేషణ పద్ధతి, ప్రకల్పన పద్ధతి అనేవి వస్తాయి. ఇవి రెండు కూడా అంతర్దృష్టి అభ్యసనం నుంచి ఏర్పడినటువంటి బోధనా పద్ధతులు. అంతర్దృష్టి అభ్యసనం ద్వారా వచ్చిన బోధనా పద్ధతులు ఏమంటే సమస్య పరిష్కార పద్ధతి, అన్వేషణ పద్ధతి లేదా హ్యూరిస్టిక్ పద్ధతి, మరియు ప్రకల్పన పద్ధతి లేదా ప్రాజెక్ట్ పద్ధతి. అన్వేషణ పద్ధతి అంటే ఏమి అంటే నేను కనుగొన్నాను. హ్యూరిస్కో అంటే ఐ ఫైండ్ అవుట్, నేను కనుగొన్నాను. అంటే అన్వేషణ పద్ధతినే హ్యూరిస్టిక్ పద్ధతి లేదా డిస్కవరీ మెథడ్ అంటాం. ఇది ఏమి అంటే హెన్రీ ఎడ్వర్డ్ ఆమ్స్ట్రాంగ్ అనే అతను, ఆమ్స్ట్రాంగ్ అనే అతను హ్యూరిస్టిక్ పద్ధతిని ప్రతిపాదించాడు. హ్యూరిస్కో అనేటువంటిది నేను కనుగొన్నాను అనేటువంటిది తెలియజేస్తుంది అనమాట. అదేవిధంగా మనకు ఇక్కడ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే ఈ అన్వేషణ పద్ధతి అనేటువంటిది మరి దేనికి అవకాశం ఇస్తుందంటే విద్యార్థి స్వయంగా ఆలోచించి సత్యాన్ని కనుగొనడానికి అవకాశం ఇచ్చేదాన్నే మళ్ళీ ఏమంటారు అన్వేషణ పద్ధతి అని అంటాం అనమాట. అన్వేషణ పద్ధతి అంటాం. స్వయంగా పిల్లవాడే ఆలోచించి కనుగొనడం జరుగుతుంది. ఎక్కడ అంటే అన్వేషణ పద్ధతిలో. దీన్నే హ్యూరిస్టిక్ పద్ధతి అని కూడా అంటారు. హ్యూరిస్టిక్ పద్ధతి అని కూడా అంటారు. హ్యూరిస్టిక్ పద్ధతి జాన్ డేవి యొక్క ప్రాగ్మాటిజం మీద ఆధారపడి ఉంటుంది. అంటే మూలవాదం ఏది అన్వేషణ పద్ధతి కంటే
జాన్ డ్యూ యొక్క ప్రైగ్మాటిజం. దీనికి ఇంగ్లాండ్కు చెందిన ఎడ్వర్డ్ ఆమ్స్ట్రాంగ్ ప్రతిపాదించాడు. అదేవిధంగా జర్మనీకి చెందినటువంటి మికిల్ జాన్ దీన్ని సపోర్ట్ చేశాడు, దీన్ని అన్వేషణ పద్ధతిని. అదేవిధంగా దీన్ని ఖండించినది థామస్ రిపోర్ట్. 1918 థామస్ రిపోర్ట్ ఈ అన్వేషణ పద్ధతిని ఖండించింది అని చెప్పొచ్చు. అదేవిధంగా ఈ పద్ధతిలో క్రింది సూత్రాలపై ఆధారపడి ఉంటుంది ఈ పద్ధతి. ఒకటి, ప్రిన్సిపల్ ఆఫ్ యాక్టివిటీ, కృత్యాధారం మీద ఆధారపడి ఉంటుంది అన్వేషణ పద్ధతి. దీంట్లో లా ఆఫ్ లెర్నింగ్స్ ఉంటాయి. దాన్నే సంసిద్ధత నియమము, అభ్యాస నియమము, ఫలిత నియమం అనేటువంటివి పనిచేసేది అన్వేషణ పద్ధతిలో. అదేవిధంగా ప్రిన్సిపల్ ఆఫ్ క్రిటికల్ థింకింగ్ అనేటువంటిది కూడా ఇందులోనే ఉంటుంది అన్వేషణ పద్ధతిలో. తార్కిక చింతన సూత్రము అంటారు. అదేవిధంగా ద ప్రిన్సిపల్ ఆఫ్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్స్, ప్రయోజనాత్మక అనుభవ సూత్రం కూడా అన్వేషణ పద్ధతిలో మనం గమనించవచ్చు. ఇక్కడ స్టూడెంట్ యాక్టివ్గా ఉంటాడు, పార్టిసిపెంట్గా ఉంటాడు, టీచర్ గైడ్గా మాత్రమే ఉంటాడు. ఇంకా ప్రకల్పన పద్ధతి చూసినట్లయితే, ప్రకల్పన పద్ధతి అనేటువంటిది, ప్రాజెక్ట్ పద్ధతి అనేటువంటిది కూడా మనకు ఈ అంతర్దృష్టి అభ్యసనం నుంచి ఏర్పాటు చేయబడినటువంటి పద్ధతిగా మనము చెప్పవచ్చు. ఈ ప్రాజెక్టు పద్ధతి అనేటువంటిది ప్రతిపాదించినది WH కిల్ ప్యాట్రిక్ అనే శాస్త్రవేత్త ప్రకల్పన పద్ధతిని ప్రతిపాదించాడు. దీన్ని అదేవిధంగా ఈ పద్ధతిని స్టీవెన్సన్ కూడా బలపరచడం జరిగింది. కిల్ ప్యాట్రిక్ అండ్ స్టీవెన్సన్. ఈ కిల్ ప్యాట్రిక్ ప్రకారము ప్రకల్పన పద్ధతి లేదా ప్రాజెక్టు పద్ధతి అంటే ఏమంటే, ప్రాజెక్టు అంటే సామాజిక వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకమైన ఉద్దేశపూర్వకమైన కృషి అని వస్తే కిల్ ప్యాట్రిక్ యొక్క డెఫినేషన్ అని గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా ప్రాజెక్టు అంటే సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య అని వస్తే స్టీవెన్సన్ అని గుర్తుపెట్టుకోండి. స్టీవెన్సన్. అదేవిధంగా ఇంకొక డెఫినేషన్ చూసినట్లయితే, ప్రాజెక్ట్ అంటే పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవితము అని బల్లార్డ్ చెప్పడం జరిగింది. బల్లార్డ్ ఏం చెప్పాడంటే, పాఠశాలలోకి దిగుమతి చేయబడిన నిజ జీవితమే ప్రాజెక్టు అని చెప్పాడనమాట. స్టీవెన్సన్ సహజ వాతావరణంలో పూర్తి చేయబడే సమస్య ప్రాజెక్టు అని చెప్పాడు. అదేవిధంగా కిల్ ప్యాట్రిక్ ఏం చెప్పాడంటే, ప్రాజెక్ట్ అంటే సామాజిక వాతావరణంలో ముందుకు సాగే హృదయపూర్వకమైన ఉద్దేశపూర్వకమైన కృషి అని చెప్పాడు. మరి ఇది జాన్ డ్యూ యొక్క ప్రైగ్మాటిజం మీద ఆధారపడింది. దీంట్లో ముఖ్యంగా 6 సోపానాలు ఉన్నాయి. 6 స్టెప్స్ ఆర్ దేర్. ఫస్ట్ స్టెప్ ఏమంటే పరిస్థితిని కల్పించడం. చాలా ఇంపార్టెంట్ బిట్టు. ప్రకల్పన పద్ధతిలో మొదటి సోపానం అంటే ఏమంటే పరిస్థితిని కల్పించడం. రెండవది ఏమి అంటే ప్రాజెక్టును ఎంపిక చేసుకోవడం. మూడవది ఏమంటే ప్లానింగ్ లేదా వ్యూహరచన లేదా ప్రణాళిక అంటాం. నాలుగవది ప్రాజెక్టు అమలు చేయడం. ఐదవది ప్రాజెక్టు యొక్క మూల్యాంకనము. 6 రికార్డులో రాయడం. ఇట్లా 4 కాదు 6 స్టెప్స్ ఉన్నాయి. పరిస్థితిని కల్పించుట, ప్రాజెక్టును ఎంపిక చేసుకునుట, వ్యూహరచన, ప్రాజెక్టును అమలుపరచుట, ప్రాజెక్టు మూల్యాంకనం చేయడం, తర్వాత రికార్డులో రాయట కూడా 6 స్టెప్స్ ఇన్ ప్రాజెక్ట్ మెథడ్ అంతా కూడా సహజ వాతావరణంలో సమస్య పరిష్కారము జరిగేదే. ప్రాబ్లమ్ సాల్వింగ్ ఇన్ న్యాచురల్ ఎన్విరాన్మెంట్ ఈజ్ ప్రాజెక్ట్ మెథడ్లో భౌతికంగా చేయడం లేదా మోటార్ యాక్టివిటీ అనేది ఉంటుంది. కాయ కష్టానికి విలువ ఇచ్చేటువంటి పద్ధతి అంటే ప్రకల్పన పద్ధతి లేదా ప్రాజెక్ట్ పద్ధతి. ఈ ప్రాజెక్ట్ పద్ధతి తర్వాత ప్రాబ్లమ్ సాల్వింగ్ మెథడ్, హ్యూరిస్టిక్ మెథడ్ అన్నీ కూడా గెస్టాల్ట్ సైకాలజీ మీద నుంచి వచ్చాయి. ముఖ్యంగా ఇన్సైట్ఫుల్ లెర్నింగ్ నుంచి వచ్చాయి. దిస్ ఈజ్ అబౌట్ ప్రాజెక్ట్ మెథడ్. నెక్స్ట్ శాస్త్రీయ పద్ధతి అంటే సైంటిఫిక్ మెథడ్లో మొదటి సోపానం ఏది అంటే సమస్యను గుర్తించట. దట్ ఈస్ ఐడెంటిఫైయింగ్ ది ప్రాబ్లమ్ ఈజ్ ద ఫస్ట్ starting point or the starting step of scientific method. Next, second one is hypothesis formulation. This is nothing but a tentative solution. ఊహాత్మక పరిష్కారమే హైపోథీసిస్. థర్డ్ స్టెప్ వచ్చేసి ప్రయోగము లేదా దత్తాంశ సేకరణ. దట్ ఈజ్ ఎక్స్పెరిమెంట్ అండ్ డేటా కలెక్షన్. ఇక్కడ ఏం జరుగుతుంది అంటే వాస్తవాల వర్గీకరణ, క్లాసిఫికేషన్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అనేటువంటి థర్డ్ స్టెప్లో జరుగుతుంది. ఫైనల్ స్టెప్ ఫోర్త్ స్టెప్లో
నిర్ధారణ సాధారణీకరణం, డ్రాయింగ్ కన్క్లూజన్స్ అండ్ జనరలైజేషన్. దిస్ ఈజ్ ద ఫైనల్ స్టెప్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ ఈజ్ డ్రాయింగ్ కన్క్లూషన్స్ అండ్ జనరలైజేషన్. ఫస్ట్ స్టెప్ ఆఫ్ సైంటిఫిక్ మెథడ్ ఈజ్ ఐడెంటిఫైయింగ్ ది ప్రాబ్లం, సమస్యను గుర్తించడము. చివరిది అంతిమ సోపానము శాస్త్రీయ పద్ధతిలో అంటే సాధారణీకరించడము, నిర్ధారణకు రావడము, డ్రాయింగ్ కన్క్లూషన్స్ అండ్ జనరలైజేషన్. నెక్స్ట్ వెరీ ఇంపార్టెంట్ ఏమంటే హెర్బాటేరియన్ స్టెప్స్, అంటే బోధనా సోపానాలు గురించి హెర్బర్ట్ స్పెన్సర్ అనేటువంటి శాస్త్రవేత్త చెప్పడం జరిగింది. ఏ బోధన చేసినా కూడా 6 సోపానాలు ఉన్నాయి. మొదటి సోపానము ప్రజెంటేషన్, మొదటి సోపానం ప్రిపరేషన్, రెండవది ప్రజెంటేషన్, మూడవది అసోసియేషన్, నాలుగవది జనరలైజేషన్, ఐదవది అప్లికేషన్, ఆరవది రీక్యాప్చులేషన్. PPAGAR: ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్, రీక్యాప్చులేషన్. అనగా సన్నాహము మరియు విషయ విశదీకరణ, దట్ ఈస్ కాల్డ్ ప్రజెంటేషన్, హాజరుపరచడం లేదా సమర్పించడం. తర్వాత మూడవది సంసర్గం, నాలుగవది సాధారణీకరణం, ఐదవది అన్వయం, ఆరవది పునరావృతం లేదా పునర్విమర్శ. దీన్ని 6 స్టెప్స్, హెర్బాటేరియన్ స్టెప్స్. మరొకసారి చెప్తాను: ప్రిపరేషన్, ప్రజెంటేషన్, అసోసియేషన్, జనరలైజేషన్, అప్లికేషన్, రీక్యాప్చులేషన్. తెలుగులో సన్నాహము, విషయ విశదీకరణ, సంసర్గము, సాధారణీకరణము, అన్వయము, పునర్విమర్శ లేదా పునరావృతము. సో ఈ 6 స్టెప్స్ హెర్బర్ట్ బోధనా సోపానాల్లో ఉంది. సన్నాహం అంటే ఏమంటే పూర్వజ్ఞానాన్ని పరిశీలించడం, టెస్టింగ్ ఆఫ్ ప్రీవియస్ నాలెడ్జ్. విషయ విశదీకరణ అంటే ఏమంటే కొత్త అంశాన్ని బోధించడం, టీచింగ్ ది న్యూ కాన్సెప్ట్, న్యూ టాపిక్. నెక్స్ట్ సంసర్గం చేయడం, పాత జ్ఞానాన్ని కొత్త జ్ఞానానికి మధ్య లింక్ చేయడం, లింకింగ్ ది ఓల్డ్ అండ్ న్యూ నాలెడ్జ్. అదే సంసర్గం అంటే, దట్ ఈస్ కాల్డ్ అసోసియేషన్. దెన్ సాధారణీకరణం అంటే ఏమంటే సూత్రాన్ని రాబట్టడం, డెరైవింగ్ ది ఫార్ములా ఆర్ రూల్. ఈడ ఏం చెప్పచ్చు మరి పరావర్తన సూత్రాలు, యాంగిల్ ఈజ్ ఈక్వల్ టు యాంగిల్ ఆర్, లేదా రిఫ్లెక్టెడ్ రే, ఇన్సిడెంట్ రే అండ్ నార్మల్ లై ఆన్ ద సేమ్ ప్లేన్. సూర్యుడు తూర్పుననే ఉదయిస్తాడు. ఇవన్నీ జనరలైజేషన్స్ అనమాట. ఇవి సూత్రాన్ని రాబట్టడంగా చెప్పుకోవచ్చు. అలాగే మ్యాథమెటిక్స్లో వస్తే a+b² = a² + b² + 2ab అని చెప్పడమే జనరలైజేషన్. అంటే a+b చేసినప్పుడు ఇది వస్తుంది అని చెప్పడం. అలాగే అన్వయం అంటే వినియోగించడం, కొత్త పరిస్థితుల్లో వినియోగించడం. తర్వాత పునర్విమర్శ లేదా రీక్యాప్చులేషన్ అంటే తిరిగి మళ్ళీ ఒకసారి దాన్ని సారాంశాన్ని చెప్పుకోవడం. దిస్ ఈస్ హెర్బాటేరియన్ స్టెప్స్. బోధనలో ముఖ్యంగా 6 సోపానాలు. నెక్స్ట్ మోరిసన్ యూనిట్ ప్రణాళిక. యూనిట్ ప్రణాళికలను ప్రతిపాదించినది మోరిసన్ మోడల్ చూసినట్లయితే మనకు ఫస్ట్ ఎక్స్ప్లోరేషన్, సెకండ్ ప్రజెంటేషన్, థర్డ్ అసిమిలేషన్, ఫోర్త్ ఆర్గనైజేషన్, ఫిఫ్త్ రిసైటేషన్. 5 స్టెప్స్ ఉన్నాయి. కానీ ఈ హెర్బాటేరియన్ స్టెప్స్కి, మోరిసన్ యూనిట్ ప్లాన్కి, యూనిట్ మోడల్కి మధ్యలో సాధారణీకరణమైనది, సామాన్యీకరణమైనది ఏమంటే కామన్గా వచ్చేది ఏమంటే ప్రజెంటేషన్ కామన్గా ఉంది. ఇక్కడ మోరిసన్ ప్రణాళికలో ఎక్స్ప్లోరేషన్ స్టార్ట్ అవుతుంది, తర్వాత ప్రజెంటేషన్, తర్వాత అసిమిలేషన్. ఇది కీలకమైన దశ. ఇది అసిమిలేషన్ అనేది అంటే సాంశీకరణం అంటారు. అన్వేషణ, విషయ విశదీకరణ, సాంశీకరణ, వ్యవస్థీకరణ, వల్లింపు లేదా పఠనము అంటారు. ఈ 5 దశల్లో యూనిట్ ప్రణాళిక ఉంటుంది. ఆ మోరిసన్ది యూనిట్కి ప్రణాళికగా వాడతాము. అలాగే హెర్బర్ట్ ప్రతిపాదించినది డైలీ వాడేటువంటి రోజువారీ పాఠాలకు ఉపయోగించే ప్రణాళిక. ఇది పూర్తి యూనిట్కి చేసే ప్రణాళిక మోరిసన్ ప్రణాళిక. దీంట్లో ఉమ్మడి సోపానం ఏది 2 దానిలలో అంటే ప్రజెంటేషన్ అనేటువంటిది కామన్ స్టెప్. ఇక్కడికి మనకి బోధనా సోపానాలు అనేటువంటి అంశము అయిపోయింది. మరి ఇక్కడ ఎర్గార్డెల్ శంఖాకార అనుభవాలు అంటే మనము ఏ విధంగా మరి ఈ TLM వాడతాము, లేదా దానికి సంబంధించి మరి ఎలాంటి అనుభవాలని శంఖాకార అనుభవాల్లో ఉన్నాయి,
ఏది ఎక్కువ మూర్త భావానికి అవకాశం ఇస్తుంది లేదా అమూర్త భావానికి ఏవి అవకాశం ఇస్తాయని చూసినట్లయితే మనం ఎడ్గార్డేల్ శంఖాకార అనుభవాల్ని మనం ఒకసారి చూస్తే ఫస్ట్ చాలా మూర్తత్వం కాంక్రీట్నెస్ ఎక్కువ ఉండేటివి ఏమంటే డైరెక్ట్ పర్పస్ఫుల్ ఎక్స్పీరియన్సెస్, ప్రత్యక్ష ఆ, ఆ, అనుభవాలు, తర్వాత కల్పిత అనుభవాలు కాంట్రివైడ్ ఎక్స్పీరియన్సెస్, తర్వాత క్షేత్ర పర్యటనలు, తర్వాత వర్కింగ్ మోడల్స్. ఇవన్నీ బేస్లో ఉంటాయి, ఎక్కువ కాంక్రీట్నెస్ కలిగి ఉంటాయి, డైరెక్ట్గా మనము ఇన్వాల్వ్ అయ్యి చేస్తూ నేర్చుకోవడం. నెక్స్ట్ రెండవ దాంట్లో నాటకీకరణ, తర్వాత పాత్ర పోషణ డ్రామటైజేషన్ అండ్ రోల్ ప్లే. సో నెక్స్ట్ థర్డ్లో దృశ్య శ్రవణ పరికరాలు అంటే ముఖ్యంగా రేడియో రేడియో టీవీ మరియు ప్రదర్శనలు ఇవన్నీ కూడా దీని కింద వస్తాయి. అంటే పైకి వెళ్ళే కొలది మూర్తత్వము తగ్గి అమూర్తత్వం పెరుగుతుందన్నమాట. పైనుంచి కిందికి వస్తే అమూర్తత్వం తగ్గి మూర్తత్వం పెరుగుతుంది. పైకి పోతే కాంక్రీట్నెస్ తగ్గి అబ్స్ట్రాక్ట్నెస్ పెరుగుతుంది. కిందికి వచ్చినప్పుడు అబ్స్ట్రాక్ట్నెస్ తగ్గి కాంక్రీట్నెస్ పెరుగుతుంది. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. అంటే అత్యధికమైనటువంటి మరి అనుభవాలు బాగా కలిగేది ఎక్కడ అంటే కింద బేస్లో. అక్కడ ఏముంటుంది అంటే కాంక్రీట్నెస్, హైలీ కాంక్రీట్, అత్యధిక మూర్తం కలిగినటువంటిది బేస్లో ఉంటుంది, అత్యధిక అమూర్తం కలిగినది పైన ఉంటుంది. ఇంకా దృశ్య శ్రవణం అయిపోయాక దృశ్య సంకేతాలు ఉంటాయి, గ్రాఫ్లు, చార్ట్లు, ఇవన్నీ కూడా మనకు విజువల్ సింబల్స్ అన్నీ కూడా దృశ్య సంకేతాలు అంటాం. తర్వాత శాబ్దిక సంకేతాలు, వర్బల్ సింబల్స్, మాటలు, సూత్రాలు, పదాలు, ఇవన్నీ కూడా మనకు శాబ్దిక సంకేతాలు లేదా వర్బల్ సింబల్స్ అంటాం. ఇది ఎడ్గార్డేల్ శంఖాకార అనుభవాలకు సంబంధించినటువంటిది. పైనుంచి కిందికి వచ్చినప్పుడు కాంక్రీట్నెస్ పెరుగుతుంది, కింద నుంచి పైకి పోయినప్పుడు అబ్స్ట్రాక్ట్నెస్ పెరుగుతుంది అని చెప్పవచ్చు. తర్వాత తదుపరి అమూర్త అనుభవాల గురించి చూసినట్లయితే క్షేత్ర పర్యటనలు కానీ, తర్వాత ప్రయోగశాల కృత్యాలు కానీ, పనిచేసే నమూనాలు కానీ ఖచ్చితంగా చేసి నేర్చుకోవడానికి సంబంధించినవి, కాంక్రీట్నెస్ని ఇచ్చేవి, డైరెక్ట్గా అనుభవాలు కలిగించేవి. తర్వాత అమూర్త అనుభవాలు అంటే రేడియో రికార్డింగ్ కానీ, నల్ల మీద బొమ్మలు వేయడం కానీ, చార్ట్లు రాయడం కానీ, విజువల్స్ చూపించడం కానీ, ఇవన్నీ కూడా అమూర్త అనుభవాల కింద వస్తాయి. కారణం ఏమంటే చూసి విని నేర్చుకునేటివి మాత్రమే, ఇందులో చేయడం అనేది ఏంది లేదు. చేయడం ఉన్నప్పుడు ఎక్కువ నేర్చుకోవడం జరుగుతుందన్నమాట. సో ఇది ఐడెంటిఫైయింగ్ కాంక్రీట్ అండ్ అబ్స్ట్రాక్టివ్ ఎక్స్పీరియన్సెస్. నెక్స్ట్ వచ్చేసి టీచింగ్ టూల్స్ అండ్ దేర్ యూజెస్ ఇన్ మ్యాథమెటిక్స్. సో అది ఏమంటే నేపియర్ పట్టికల ద్వారా మనం గుణాకారాన్ని సులభంగా నేర్పించవచ్చు. సో నేపియర్ బోన్స్ ఆర్ యూజ్డ్ టు డూ మల్టిప్లికేషన్ టాస్క్. నెక్స్ట్ పెగ్ బోర్డ్స్ అనేటువంటి ఉన్నాయి, వైశాల్యాలు రేఖాగణిత ఆకారాలు చూపడానికి ఉపయోగపడతాయి. పెగ్ బోర్డ్స్ వైశాల్యాలు రేఖాగణిత ఆకారాలు, దట్ మీన్స్ ఫర్ ఏరియా అండ్ షేప్స్, పెగ్ బోర్డ్స్. తర్వాత థర్డ్ వన్ టు ఎక్స్ప్లెయిన్ ఫ్రాక్షన్ డిస్క్స్ అనేటువంటి వాడతాం. భిన్నాల బిళ్ళలు అనేటువంటిది ఫ్రాక్షన్స్ వివరించడానికి, భిన్నాలను వివరించడానికి ఉపయోగిస్తారు. అదేవిధంగా చార్ట్లు అనేవి వాస్తవాలను సమాచారాన్ని తార్కికంగా చూపడానికి చార్ట్స్ ఉపయోగిస్తాం, షోయింగ్ ఫ్యాక్ట్స్ లాజికల్లీ. దెన్ బారోమీటర్ అనేది వాతావరణ పీడనం కొలచడానికి ఉపయోగపడేటువంటి ఒక బోధనోపకరణం. అదేవిధంగా మైక్రోఫోన్ రేడియో అనేది ఒక శ్రవణ పరికరం. మైక్రోఫోన్ రేడియో అనేది ఆడియో టూల్స్ కింద వస్తాయన్నమాట. ఏవి విజువల్ టూల్స్, ఏవి ఆడియో టూల్స్, ఏవి ఆడియో విజువల్ టూల్స్ అని క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. ఉత్తమ పరీక్షకు ఉండవలసిన లక్షణాలు చూసినట్లయితే మనకు 3 ముఖ్యమైనవి ఉన్నాయి. అవి ఏమి అంటే సప్రమాణత, విశ్వసనీయత, వస్తునిష్టత. సప్రమాణత అంటే ఏమంటే పరీక్ష దేనిని కొలవాలో దానినే కొలవడాన్ని సప్రమాణత అంటారు. దేనికోసమైతే టెస్టు కన్స్ట్రక్ట్ చేయబడిందో దాన్ని కొలిస్తే అది దానికి సప్రమాణత ఉంది అంటాం. దట్ మీన్స్ వ్యాలిడిటీ ఈజ్ వాట్ ఇట్ టెస్ట్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈజ్ ఇంటెండెడ్ టు బి టెస్టెడ్. సో దట్ ఈస్ కాల్డ్ వ్యాలిడిటీ. Validity is testing what is intended to test. Next,
విశ్వసనీయత అంటాం. ఎన్నిసార్లు పరీక్ష నిర్వహించినా కూడా మార్కులలో మార్పులు లేకుండా పోతే దాన్ని రిలయబిలిటీ, దాన్ని విశ్వసనీయత అంటారు. రిలయబిలిటీ ఈజ్ ద డిగ్రీ ఆఫ్ కన్సిస్టెన్సీ ఆఫ్ మార్క్స్ రిగార్డ్‌లెస్ ఆఫ్ ది టైమ్ అండ్ రీటెస్టింగ్. నువ్వు టైం ఎంతన్నా కావచ్చు, ఎప్పుడన్నా కావచ్చు, మనము తిరిగి తిరిగి పరీక్షలు పెట్టుకున్నా ఒకే రకంగా మార్కులొస్తే దాన్ని విశ్వసనీయత అంటాం. విశ్వసనీయత మీన్స్ రిలయబిలిటీ. రిలయబిలిటీ మీన్స్ ద డిగ్రీ ఆఫ్ కన్సిస్టెన్సీ ఆఫ్ మార్క్స్ రిగార్డ్‌లెస్ ఆఫ్ ది టైమ్ అండ్ రీటెస్టింగ్. సో దెన్ వస్తునిష్టత అంటాం. దీన్నే విషయనిష్టత అని కూడా అంటాం. అంటే మూల్యాంకనం చేసే వారిని బట్టి, దిద్దే వారిని బట్టి కాకుండా మార్కులు ఎవరు దిద్దినా కూడా మారకోకుండా ఉంటే దాన్ని వస్తునిష్టత అంటాం. సో అంటే మూల్యాంకనం చేసే వారిని బట్టి మారితే దాన్ని వస్తునిష్టత అనం. సో మూల్యాంకనం చేసే వారిని బట్టి కానీ, దిద్దే వారిని బట్టి కానీ మార్కులు మారకోకుండా ఉంటే దాన్ని వస్తునిష్టత లేదా విషయనిష్టత అంటాం. ఆబ్జెక్టివిటీ ఈజ్ స్కోర్స్ డు నాట్ చేంజ్ బేస్డ్ ఆన్ who corrects the paper, whether it may be person or machine. If the scores are not changing, then you can say the test is having objectivity. Objectivity is, so whoever correct the paper, they will get the same marks. So that is what is called objectivity, వస్తునిష్టత అంటాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒక పరీక్షకు ఒక గుడ్ టెస్ట్‌కి ఉండవలసినటువంటి క్వాలిటీస్. ఈ గుడ్ టెస్ట్‌కి ఇంకా ఏం క్వాలిటీస్ ఉండాలి అంటే మనం చెప్పొచ్చు. ఏమేమి చెప్పొచ్చంటే టెస్ట్‌కి సమగ్రత ఉండాలి, ఆచరణాత్మక ఉండాలి, మరి అదేవిధంగా వ్యాఖ్యాన అనుకూలత ఉండాలి, నిర్వహణ అనుకూలత ఉండాలి, ఉపయోగాత్మకత ఉండాలి, డిస్క్రిమినేటింగ్ పవర్ కూడా ఉండాలి అని చెప్పొచ్చు. కానీ వీటన్నిటికంటే ముఖ్యమైనది ఏమంటే సప్రమాణత, విశ్వసనీయత, వస్తునిష్టత అనేటువంటివి ముఖ్యమైనటువంటి క్వాలిటీస్ ఆఫ్ గుడ్ టెస్ట్. దెన్ మూల్యాంకన రకాలు చూసినట్లయితే లోప నిర్ధారణ పరీక్ష, సాధనా పరీక్ష అని చెప్తాం. వీటి రెండింటికి మధ్య తేడాలు చూసినట్లయితే విద్యార్థి ఎక్కడ వెనుకబడ్డాడో కనుక్కోవడానికి లోప నిర్ధారణ పరీక్ష పెడతాము. ఈ లోప నిర్ధారణ పరీక్ష అనేటువంటిది ఒక రెమెడియల్ టీచింగ్, ఇది నివారణ బోధన. దీని లక్ష్యం ఏమంటే నిర్దిష్ట సమయము ఉండదన్నమాట దీనికి. జస్ట్ టు ఫైండ్ అవుట్ వేర్ ద స్టూడెంట్ ఈజ్ లాగింగ్. దిస్ ఈజ్ నిర్ధారణ పరీక్ష. మరి సాధన పరీక్ష అంటే విద్యార్థి ఎంతవరకు నేర్చుకున్నాడో కొలవడం. టు మెజర్ హౌ మచ్ దట్ స్టూడెంట్ హ్యాస్ లర్న్డ్. స్టూడెంట్ ఎంత మేరకు నేర్చుకున్నాడో తెలుసుకోవడానికి పెట్టే పరీక్షనే సాధనా పరీక్ష, అచీవ్మెంట్ టెస్ట్ అంటాం. దీని లక్షణం ఏమంటే దీనికి నిర్దిష్ట సమయం ఉంటుంది, గ్రేడింగ్ కూడా ఉంటుంది. ఇట్ హ్యాస్ టైమ్ లిమిట్ అండ్ ఆల్సో గ్రేడింగ్. ఉదాహరణకు వార్షిక పరీక్షలు, యాన్యువల్ ఎగ్జామ్స్ అన్నీ కూడా అచీవ్మెంట్ టెస్టే. రెమెడియల్ టెస్ట్ అన్నీ కూడా లోప నిర్ధారణ పరీక్షలే. లోప నిర్ధారణ పరీక్ష అంటే పిల్లవాడిలో ఉండే లోపాలను గుర్తించడానికి, విద్యార్థి ఎక్కడ వెనుకబడ్డాడో తెలుసుకోవడానికి ఉపయోగపడే పరీక్షనే డయాగ్నోస్టిక్ టెస్ట్ అంటాం. టైం లిమిట్ అనేటువంటిది దీంట్లో ఉండదు. దిస్ ఈజ్ వన్ టైప్ ఆఫ్ రెమెడియల్ టీచింగ్. ఇది ఒక నివారణ బోధన అన్నమాట. ఇది ముఖ్యంగా టైప్స్ ఆఫ్ ఎవాల్యుయేషన్లో దానికి డయాగ్నోస్టిక్ టెస్ట్కి, అచీవ్మెంట్ టెస్ట్కి మధ్య గల భేదాలు. ముఖ్యంగా కరికులం అనేటువంటిది ఫ్రేమ్వర్క్లో, కరికులం అంటే కర్రీ అంటే టు రన్, టు రన్ ది పాత్, టు రన్ కోర్స్ టు రన్ అని చెప్పచ్చు. ఈ లాటిన్ పదం నుంచి వచ్చింది. క్యురేరే అంటే పరిగెత్తే మార్గము అని అర్థం. లాటిన్ పదము కరికులం అనేది క్యురేరే అనే దాని నుంచి వచ్చింది. అంటే అర్థం అంటే పరిగెత్తే మార్గం అని. తర్వాత ఇది మూలం అన్నమాట కరికులంకి. తర్వాత అప్రోచెస్, విధానాలు చూస్తే విద్యార్థి కేంద్రీకృత విధానము, విషయ కేంద్రీకృత విధానం. ఒకప్పుడు ఉండేది సబ్జెక్ట్ సెంటర్డ్, సో ఇప్పుడు ఉండేది ఓన్లీ చైల్డ్ సెంటర్డ్ అప్రోచెస్. కొఠారి కమిషన్ ఏం చెప్పిందంటే పరిశోధన ఆధారిత విద్యా ప్రణాళిక ఉండాలి, రీసెర్చ్ బేస్డ్ కరికులం ఉండాలి అని చెప్పింది. 10+2+2 కూడా కొఠారి కమిషనే చెప్పింది. కొఠారి కమిషన్ ఎప్పుడు అంటే 1964-66. కొఠారి కమిషన్లోనే 10+2+3 అనేది వచ్చింది. కానీ NEP 2020 ప్రకారము 5+3+3+4 అనేది వచ్చింది. 5 అంటే నర్సరీ, ఒక ప్రీ ప్రైమరీ 1, ప్రీ ప్రైమరీ 2,
అదేదో 1, 2 క్లాసులు కలిసి 5 సంవత్సరాల ప్రాథమిక విద్య వస్తుంది. ఆ తదుపరి మరి మనకు 3, 4, 5 తరగతులు 3 అంటే 5+3 వచ్చేసింది. తర్వాత 6, 7, 8 మళ్ళీ అక్కడ 3 వచ్చింది. తర్వాత 9, 10, 11, 12 ఇదంతా 9 నుంచి 12 వరకు 4 సంవత్సరాలు. కాబట్టి 5+3+3+4 అనేది సో నేటి ఎన్ఈపి 2020 యొక్క స్ట్రక్చర్ అనమాట. అదేవిధంగా మనము ఎన్ఈపి 2020 ప్రకారము మనకు ఇక్కడ ఓన్లీ కన్స్ట్రక్టివిజం అనేటువంటిది ఉంది. ఉపాధ్యాయుడు సౌకర్యకర్తగా మాత్రమే ఫెసిలిటేటర్గా ఉండాలి. దీంట్లో భాగమే జీఆర్ఆర్ అంటే గ్రాడ్యువల్ రిలీజ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే అర్థం ఏమంటే ఐ డూ యాక్టివిటీ టీచర్ చేస్తారు, మోడలింగ్ ఎక్స్ప్లిసిట్ టీచింగ్ అంటారు. తర్వాత విద్యార్థులు టీచర్లు కలిసి ఉపాధ్యాయుడు గైడెన్స్లో విద్యార్థులు చేస్తారు. దీన్ని వీ డూ యాక్టివిటీ అంటారు. ఆ వీ డూ యాక్టివిటీ తర్వాత పిల్లలే స్వతంత్రంగా చేస్తారు. దాన్ని యూ డూ యాక్టివిటీ అంటారు. ఐ డూ, వీ డూ, యూ డూ అనేటువంటిదే మనం ఇప్పుడు ఎడ్యుకేషన్ సిస్టంలో ఉండేది. ఇందులో ఉపాధ్యాయుడు బోధకుడు కాదు, సౌకర్యకర్త మాత్రమే. తర్వాత డూ ఇట్ ఫర్ యువర్ సెల్ఫ్, ఇండిపెండెంట్గా పిల్లవాడు చేసే కృత్యాన్ని డిఐవై అంటారు. సో ఇది మనకు కరికులంలోన అక్కడ వచ్చేటువంటి అంశాలు. అదేవిధంగా మనము ఇంకా ఒక ముఖ్యమైనటువంటి అంశాన్ని చూసినట్లయితే సూక్ష్మ బోధన అనేటువంటిది ఉంది. ఈ సూక్ష్మ బోధన అంటే ఛాత్రోపాధ్యాయులకు అంటే ట్రైనీ టీచర్స్కు పెట్టేటువంటి ఒకానొక బోధనా పద్ధతినే మైక్రో టీచింగ్ లేదా సూక్ష్మ బోధన అంటారు. మైక్రో టీచింగ్ అంటే 5 to 10 minutes మాత్రమే ఉంటుంది. 5 నుంచి 10 మంది విద్యార్థులకు మాత్రమే చెప్తారు. దీన్ని వెలుగులోకి తీసుకొని వచ్చింది 1960లో డ్వైట్ డబ్ల్యూ అలెన్, అదేవిధంగా రాబర్ట్ బుష్. డిడబ్ల్యూ అలెన్, రాబర్ట్ బుష్ 1960లో స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో ఈ మైక్రో టీచింగ్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఇది 5 to 10 minutes మాత్రమే కండక్ట్ చేస్తారు. 5 నుంచి 10 మంది మాత్రమే విద్యార్థులు ఉంటారు. ఇది సిఆర్ఏడి సెంటర్ ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ వాళ్ళు డెవలప్ చేశారు. ఇండియాలో కేస్ సెంటర్ అడ్వైజరీ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ అనేటువంటి సిఏఎస్సి కేస్ అనేది మైక్రో టీచింగ్ని టేకప్ చేసింది. పుస్సీ అండ్ జంగీరా అనేటువంటి వాళ్ళు దీని మీద ప్రయోగాలు చేయడం జరిగింది. అదేవిధంగా తరగతి పరిమాణంలోనూ కాలంలోనూ తగ్గించబడిన బోధనా నైపుణ్యమే మైక్రో టీచింగ్ అని చెప్పిండేది డబ్ల్యూ అలెన్. దీంట్లో స్టెప్స్ 6 ఉన్నాయి. అవి ఏమంటే ప్లాన్, టీచ్, ఫీడ్బ్యాక్, రీప్లాన్, రీటీచ్, రీఫీడ్బ్యాక్. అంటే ప్లాన్, టీచ్, ఫీడ్బ్యాక్ని మళ్ళీ తిరిగి చెప్తే దాన్ని 6 steps అవుతాయి అనమాట. ప్లాన్, టీచ్, ఫీడ్బ్యాక్, రీప్లాన్, రీటీచ్, రీఫీడ్బ్యాక్. ఇది మైక్రో టీచింగ్కి సంబంధించినటువంటి సమాచారం. కాబట్టి ఇవి మనకి బోధనా సోపానాలు, బోధనా లక్ష్యాలు, వర్గీకరణ ఏమైతేనేమి బెంజమిన్ బ్లూమ్స్ అనేటువంటి ఆయన బోధనా లక్ష్యాలను వర్గీకరించాడు. ఆయన రాసిన గ్రంథము టాక్సానమీ ఆఫ్ ఎడ్యుకేషనల్ ఆబ్జెక్టివ్స్. ఇక్కడ మనము చివరికి రీక్యాప్చులేషన్లోకి వచ్చినట్లయితే ద మెథడ్ సెలెక్టర్ చూసినట్లయితే కొత్త సూత్రాన్ని పరిచయం చేయాలంటే ఆగమన పద్ధతి, సంక్లిష్ట సమస్యలను విడిగొట్టాలంటే విశ్లేషణ పద్ధతి, అదేవిధంగా సహజ వాతావరణంలో విద్యార్థి స్వయంగా నేర్చుకోవాలి అంటే ప్రకల్పన పద్ధతి, అదేవిధంగా వేగంగా సిలబస్ పూర్తి చేసి స్మృతిని పరీక్షించాలా అంటే నిగమన పద్ధతి. సో ఇది మనకు సప్రమాణమైనటువంటి సాధన. బోధన అనేటువంటిది హౌ టు టీచ్ అనేటువంటిది. మరి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. దిస్ ఈజ్ బండి శ్రీనివాసులు. మెథడాలజీ 3 అందరికీ ఉపయోగపడే విధంగా గణితానికి, సైన్స్కి ఉపయోగపడిందిగా కామన్గా ఉన్నటువంటి బోధనా అంశాలను మనం ఇప్పుడు చర్చించుకోవడం జరిగింది. దీని వీడియోని కూడా ఆదరించండి. కీప్ వాచింగ్ ఫర్ ఫర్దర్ వీడియోస్. థ్యాంక్ యూ.